జరిగే ప్రతి సంఘటనని తామరాకు మీద నీటి బిందువులాగా మాత్రమే ఉండేట్టుగా చూసుకోమన్నారు. అంటే ఏ పని చేసినా పూర్తి మనస్ఫూర్తిగా పూర్తి సిస్టంలో కరెక్ట్గా చేస్తూ కష్టపడుతూ చేయమన్నారు. కానీ ఫలితాలు నీకు ఎంత రావాలి దాని మీద అనేది ఆ ఫలితాలు ఇవ్వడం నా వంతు అని చెప్పారు. ఆ ఫలితాలు ఇచ్చే వంతు భగవంతుడు తీసుకున్నప్పుడు నువ్వు కర్మ సన్యాసిగా కర్మలు చేస్తూ ఉండమని చెప్పాడు. ఏ కర్మలు చేయకుండా మాత్రం ఏ చిటకాలు చేసి ఊరుకున్నా ఏది జరగదు. అందువల్ల అనేక జన్మల నుంచి వచ్చిన కర్మలన్నీ తగ్గడం మొదలయ్యి పుణ్యం పెరగడం మొదలైతే అప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం, విశ్వం యొక్క అనుగ్రహం వచ్చి కోరుకునే